ఇప్పటి వరకు మనం నదీ వ్యవస్థలో భాగంగా ప్రధానంగా చెప్పుకున్నటువంటి పశ్చిమ కనుమల్లో జన్మించి ప్రవహిస్తున్నటువంటి నదులు, ఆ నదుల్లో భాగంగా ప్రధానమైనటువంటివి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి గోదావరి, కృష్ణా నదులు అనేటువంటి వాటిని చూసాం. ఆ తర్వాత పశ్చిమ కనుమల్లో జన్మించి ప్రవహిస్తున్నటువంటి మరొక నది అయినటువంటిది కావేరీ నది. కావేరీ నది గురించి చూద్దాం. ఓకే. కావేరీ నది. కావేరీ నది. కావేరీ నది మొత్తం పొడవు మోపో అని సింపుల్‌గా రాస్తున్నాను. మొత్తం పొడవు 805 కిలోమీటర్స్. సుమారుగా 800 కిలోమీటర్లు. అక్యురేట్‌గా అంటే గనక 805 కిలోమీటర్స్. ప్రవహించేటటువంటి రాష్ట్రాలేమేంటి? ప్రవహించే రాష్ట్రాలు. కావేరీ రివర్ ఫ్లో స్టేట్స్ ఏమేమున్నాయి? అంటే కర్ణాటక, కేఆర్‌టీకే కర్ణాటక రాష్ట్రంలోను, మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. కర్ణాటక, తమిళనాడు. పరివాహక రాష్ట్రాలు. పరివాహక రాష్ట్రాలు. అవి కమాండ్ ఏరియా స్టేట్, ఇవి క్యాచ్‌మెంట్ ఏరియా స్టేట్. అంటే పరివాహక రాష్ట్రాలంటే వాటి నదుల యొక్క ఉపనదులు ఎక్కడ జన్మిస్తున్నాయి, అవి జన్మించి ప్రవహిస్తొచ్చి ఆ మెయిన్ ప్రధానమైనటువంటి నదికి కలవటం కావచ్చు, మరియు ఆ నది యొక్క నీటి వల్ల ఎక్కడ ఆయకట్టు వరకైతే వాటర్ సప్లై చేయబడుతుందో, వాటర్ ప్రవహిస్తూ పోతుందో, సాగునీరుకు, త్రాగునీటి అవసరాలకు, అదంతా పరివాహకం కిందని చెప్తాం. మరి ఆ పరివాహక రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి? ఈ కర్ణాటక రాష్ట్రంతో పాటుగా తమిళనాడు రాష్ట్రంలోను, మరియు దాంతోపాటు కేరళ రాష్ట్రానికి కూడా, కేఆర్ అంటే కేరళ రాష్ట్రంలోను, ఒక కేంద్రపాలిత ప్రాంతమైనటువంటిది తమిళనాడు భూభాగం దగ్గర ఉన్నటువంటిదే, అదే పాండిచ్చేరి, పీసీ అని రాస్తాం. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి. ఈ 4 పరివాహక రాష్ట్రాలుగా ఉన్నాయి. మరియు జన్మస్థలం ఎక్కడుంది? బర్త్ ప్లేస్ ఎక్కడ? జన్మస్థలం. బర్త్ ప్లేస్ ఎక్కడుంది? మరి కావేరీ నది జన్మస్థలం ఎక్కడ ఉంది? కావేరీ నది జన్మస్థలము కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి పర్వత శ్రేణుల్లో భాగంగా జన్మించింది. ఎక్కడ? బ్రహ్మగిరి. చాలా ఇంపార్టెంట్ అండి. బ్రహ్మగిరి పర్వత శ్రేణులు. పర్వతాలు వరుసబెట్టి ఉంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాటినే పర్వత శ్రేణులు అని పిలుస్తాం. కొండలుంటే కొండ శ్రేణులు అని అంటాం. సో, కాబట్టి బ్రహ్మగిరి పర్వతాల్లోని మరి ఎక్కడ అది ఇంకా అక్యురేట్ ప్లేస్ అంటే పర్వత శ్రేణులు కదా! ఆ పర్వత శ్రేణిలోని తలకావేరి వద్ద జన్మించింది. తలకావేరి వద్ద జన్మిస్తుంది. తల అని తమిళనాడు భాషలో, తమిళంలో తాల అంటే ఓకేనండి కెప్టెన్‌గా గుర్తు. సో, జనరల్‌గా చూడండి తాలా తాలా అని చెప్పి ధోనిని అంటుంటారు. అలాగా అలా తల కావేరి వద్ద జన్మించింది. బ్రహ్మగిరి పర్వతాలలోని తల కావేరి వద్ద జన్మించి అక్కడి నుండి ప్రవహిస్తూ, నేను మ్యాప్‌లో కూడా చూయిస్తాను. ఓకేనా? మీకు మ్యాప్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మ్యాపే చూయిస్తున్నాను. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలోని తలకావేరి వద్ద జన్మిస్తుంది బ్రహ్మగిరి పర్వతాలు. దానికి పైభాగాన కలిగి ఉండేటటువంటివి అవే వివిధ రకాలైనటువంటి పశ్చిమ కనుమల శ్రేణులు అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా? అందులో భాగంగానే ఇది బ్రహ్మగిరి పర్వత శ్రేణులనున్నాయి. ఆ బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో భాగంగా జన్మించి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోనికి భవానీ సాగర్. ఎక్కడండి? భవానీ సాగర్. భవానీ సాగర్ వద్ద దీన్నే మెట్టూరు డ్యామ్ అని కూడా పిలుస్తారు. భవానీ సాగర్ వద్ద తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించి తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహిస్తూ పోయి తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహిస్తూ పోతుంది. ఆ తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహిస్తూ పోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. సరే, అది ఎక్కడ కలుస్తుంది అనేది చూద్దాం. సో, కాకపోతే జన్మస్థలం ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి పర్వతాల్లో తల కావేరి వద్ద జన్మించింది.
తలకావేరి వద్ద జన్మించి మరొకసారిగా ప్రవాహం అబ్జర్వ్ చేయండి. ప్రవాహము ఫ్లో ఎలా అవుతుంది, ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి పర్వతాల్లో తలకావేరి వద్ద జన్మించి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహిస్తూ తమిళనాడు రాష్ట్రంలోనికి భవానీ సాగర్ మెట్టూరు డ్యామ్ దగ్గర భవానీ సాగర్ వద్ద దాన్ని మెట్టూరు డ్యామ్ అంటాం. అక్కడ తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవహిస్తూ తమిళనాడు రాష్ట్రం గుండా ప్రవహిస్తూ పోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే కనుక బంగాళాఖాతంలో కలిసేది పూంపుహా వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పూంపుహా వద్ద బంగాళాఖాతంలో కలిస్తే మరి ఈ కావేరీ నదికి సంబంధించినటువంటి ఇంపార్టెన్సీస్ ఏమున్నాయి, మరి ఆ ప్రాధాన్యత ఏముంది అనేది కానీ, ప్రాజెక్టులు ఏమున్నాయి, వాటి ఉపనదులు ఏమున్నాయి, వాటిని కూడా మనం చర్చించాలి. ఓకేనా. జన్మించబడ్డ ప్రదేశం బ్రహ్మగిరి పర్వతాలు తలకావేరి, మరియు ప్రవహించేటటువంటిది కర్ణాటక తమిళనాడు, మరి కలిసేటటువంటిది పూంపుహా అనేటువంటి ప్రదేశం వద్ద బంగాళాఖాతంలో తమిళనాడు రాష్ట్రంలో కలుస్తుంది. క్లియర్. ఓకే. మరి వీటికి సంబంధించినటువంటి ఉపనదులు ఏమేమి ఉన్నాయి, ట్రిబ్యూటరీస్ అని అంటాం. ఉపనదులు ఏమేమి ఉన్నాయి, మరి ఆ ట్రిబ్యూటరీస్ ఏమేంటి, ఆ ట్రిబ్యూటరీస్ అనేటటువంటి ఏమేం ట్రిబ్యూటరీస్ కలిగి ఉన్నాయి చూద్దాం. ప్రధానమైన ట్రిబ్యూటరీస్ అని అంటే నది ప్రవహిస్తూ పోతున్నప్పుడు కుడివైపు నుండి ఎడం వైపు నుండి కలిసేటటువంటి, మరి కుడివైపు నుండి కలిసే ఉపనదులు ఏమేంటి, కుడివైపు నుండి రైట్ సైడ్ అడ్జసెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ. కుడివైపు నుండి కలిసేటువంటి ఉపనదులు ఏమి, కుడివైపు నుండి కలిసే ఉపనదులు ఒకటి లక్ష్మణ తీర్థ అనేటటువంటిది కర్ణాటక రాష్ట్రంలోనే కలుస్తుంది. ఓకే. లక్ష్మణ తీర్థ కర్ణాటక రాష్ట్రం, ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా. రెండవది కబిని అనేటటువంటిది కలుస్తుంది. ఓకేనా. కబిని అనేటటువంటిది కలుస్తుంది. ఓకేనా. మరియు సువర్ణవతి అనేటటువంటిది కలుస్తున్నాయి. లక్ష్మణ తీర్థ, కబిని, ఓకేనా, కబిని మరియు సువర్ణవతి అనేటటువంటి కలుస్తున్నాయి. ఓకేనండి. ఇవి మూడు కూడా కర్ణాటక రాష్ట్రంలో కుడివైపు నుండి కలిసే ఉపనదులు. రైట్ సైడ్ అడ్జసెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ ఇన్ కర్ణాటక స్టేట్. ఓకే. అవి లక్ష్మణ తీర్థ, కబిని, సువర్ణవతి అనేటువంటి. మరియు కుడివైపు నుండి కలిసేటటువంటి మరొక రాష్ట్రం తమిళనాడు ఉంది కదా. తమిళనాడు రాష్ట్రంలో కలిసేటటువంటి ఏమేమి ఉన్నాయి మరి అవి అనంటే గనక భవానీ అనేటటువంటిది ఒకటి కలుస్తుంది. మరొకటి అయినటువంటిది భవానీ సాగర్ అంటున్నాం చూడండి, అక్కడే కలిసేటటువంటిది భవానీ అనేటటువంటిది కలుస్తుంది. మరొకటి అమరావతి అనేటటువంటిది కలుస్తుంది. మరొకటి నోయల్ అనేటటువంటిది కలుస్తుంది. నోయల్. ఈ మూడు కూడా తమిళనాడు రాష్ట్రంలో కుడివైపు నుండి కావేరీ నది కలిసే ఉపనదులు. ఓకేనా. చాలా గుర్తుపెట్టుకోవాలి పేర్లు: లక్ష్మణ తీర్థ, కబిని, సువర్ణవతి, భవానీ, అమరావతి, నోయల్. ఇవి కుడివైపు నుండి కలిసే. మనకంత డెప్త్గా అడగకపోవచ్చు కానీ ఈ ట్రిబ్యూటరీస్ ఇస్తాడు, ఇవి ఉపనదులేవి అని అడగవచ్చు. సో లేదా గతంలో 2016 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2లో అడిగాడు. ఉపనదులు ఇచ్చి ఈ క్రింది వానిలో కావేరు ఉపనది కానిది ఏది అని అడిగాడు. కావేరు ఉపనది కాని ఉపనదులు ఏవో గుర్తుపెట్టుకుంటే అందులో కాని. కాకపోతే ఆ క్వశ్చన్లో 2 కంటే ఎక్కువ ఉపనదులు ఇచ్చాడు కాబట్టి అందులో భాగంగా అందులో కాంది ఏది అని అంటే కనుక అక్కడ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దానికి యాడ్ చేశారు. ఓకే. అలా పోతే మరి ఎడమ వైపు నుండి కలిసి ఉపనదులు. నది ప్రవహిస్తూ పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో నదికి ఎదురుగా కాదు, నది ప్రవాహం వెంబడి అబ్జర్వ్ చేయాలి. ఎన్నోసార్లు కూడా నేను చెప్పాను. అలాగే మరి ఎడం వైపు నుండి కలిసే ఉపనదులు ఏమేంటి, ఎడం వైపు నుండి కలిసే లెఫ్ట్ సైడ్ అడ్జసెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ. ఎడం వైపు నుండి కలిసే ఉపనదులు ఏమేమి ఉన్నాయంటే కనుక హేమావతి అనేటటువంటిది కలుస్తుంది. ఓకేనా. మరియు దాంతో పాటుగా కలిసేటటువంటిది హేమావతి అనేటటువంటిది ఎక్కడ కలుస్తుంది అని అంటే కనుక కర్ణాటక రాష్ట్రంలో కలుస్తుంది. ఆర్కావతి
అనేటువంటిది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే కలుస్తుంది. ఆర్కావతి అనేటటువంటిది కూడా కర్ణాటక రాష్ట్రంలో కలుస్తుంది. హేమావతి, ఆర్కావతి అనేటటువంటివి కర్ణాటక రాష్ట్రం ఎడమ వైపు నుండి కలిసే ఉపనదులు. ప్రధానమైనటువంటి ఉపనదులు ఏమేమి ఉన్నాయి అంటే లక్ష్మణ తీర్థ, కబిని, స్వర్ణవతి, భవానీ, అమరావతి, నోయల్, హేమావతి, ఆర్కావతి అనేటటువంటిది. హేమావతి, హైమావతి ఇలా పేర్లు కూడా చేంజ్ చేసి ఇస్తాడు. హేమావతి అనేటటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఎడం వైపు నుండి కలిసేటటువంటి ఉపనదులు కలిగి ఉన్నాయి. క్లియర్? ఓకేనా? సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ వస్తే మరొకటి, మరి నది ప్రవహిస్తూ పోతున్నప్పుడు మనకు ట్రిబ్యూటరీస్ తెలుసాయి. మరి నది ప్రవహిస్తూ పోతున్నటువంటి సందర్భంలో భాగంగా ఆ కావేరీ బేసిన్లోని కావేరీ నది బేసిన్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేషనల్ పార్కులు ఆల్రెడీ చెప్పుకున్నాం. వన్యప్రాణి సంరక్షణ కేంద్ర వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్కులు ఉన్నాయి. బేసిన్ అంటే నది పరివాహక ప్రాంతాలు, అంటే దాని ఉపనదులు కావచ్చు. ఆ ఉపనదులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి, లేకపోతే ఒక కావేరీ నదికి సంబంధించి ఏ నదైనా సరే ఆ నదికి సంబంధించిన దాని లోపల ఆ నది యొక్క నీరు ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అదంతా బేసిన్ ప్రాంతం అంటాం. మరి అలా కావేరీ నది బేసిన్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో మొదటిది ఒకటి నాగర్హోల్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నాగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఒక నేషనల్ పార్క్ నాగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక నాగర్హోల్ నేషనల్ పార్క్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వస్తే సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, అదే టైగర్ రిజర్వ్గా కూడా ఉంది. టైగర్ రిజర్వ్ ఉంది. ఒక సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ఉంది. సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అదే టైగర్ రిజర్వ్ అయినటువంటిది సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రం. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ఇక్కడ ఇటు ఎండు పశ్చిమ కనుమలు తూర్పు కనుమల మధ్యన ఉంది. తూర్పు కనుమల మధ్యన ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిన టైగర్ రిజర్వ్ అయిన సత్యమంగళం ఉంది. అంటే ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ భాగం లోపల ఇది వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది, ఇటువైపున ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటి వచ్చినాయి. తమిళనాడు లోపల ఈస్టర్న్ ఘాట్స్లో భాగంగా ఇక్కడ సత్యమంగళం నేషనల్ పార్క్ అనే సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ఉంది. సో కాబట్టి ఆ టైగర్ రిజర్వ్ అదే ఆ సత్యమంగళం. అందుకనే పశ్చిమ కనుమలకు తూర్పు కనుమలకు మధ్య ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ టైగర్ రిజర్వ్ ఏది అని అంటే తమిళనాడు రాష్ట్రంలోని సత్యమంగళం ఉంది. మరొకటి మూడవది అయినటువంటిది బేసిన్ ప్రాంతంలో ఉన్నటువంటిది కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటిది అదే కాస్త వయనాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ఒక వాసా కేంద్రం అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. వయనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము కేరళ రాష్ట్రంలో ఉంది. మరియు కేరళ రాష్ట్రంలో వయనాడ్ అనేటటువంటిది ఇది రెండవ అతిపెద్దదైనటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కేరళలో రెండవ అతిపెద్దదైన వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెకండ్ బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ కేరళలో రెండవ అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. మనకు డౌట్ రావచ్చు, మరి మొదటిది ఏది సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. మొదటిది కేరళలో ఫస్ట్ వన్ ఏదంటే కనుక కేరళలో ఒకటవ అతిపెద్దదైనటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రము పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అడిషనల్గా పెరియార్ లేదు, కాకపోతే కేరళలో నోట్ గమనికగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. మొదటిది ఏది వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో అతిపెద్దది అంటే పెరియారు. మరియు అదే కావేరీ బేసిన్లో ఉన్నది వయనాడ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది సెకండ్ బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ కేరళ. ఇట్ ఈస్ లొకేటెడ్ కావేరీ బేసిన్.
ఈజ్ లొకేటెడ్ కావేరీ బేసిన్. ఇవి మనకు కావేరీ నది బేసిన్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్ పార్క్. దీంతో పాటుగానే మరి కావేరీ నది పరివాహకం పైన కావేరీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి, కావేరీ నదిపై గల ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి అనేటటువంటి వాటిని మనం ఇక్కడ కావేరీ నదిపై గల ప్రాజెక్టులు, కావేరీ నదిపై గల ప్రాజెక్టులు. కావేరీ నదిపై గల ప్రాజెక్టులు ఏమేమి కలిగి ఉన్నాయి? కావేరీ నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఒకటి హేమావతి డ్యామ్ అని ఉంది. హేమావతి డ్యామ్ అనేటటువంటిది కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నది పైన హేమావతి డ్యామ్ అనేటటువంటిది ఉంది. హేమావతి డ్యామ్. రెండవది వస్తే కనుక రెండో డ్యామ్ అనేటటువంటిది కృష్ణరాజసాగర డ్యామ్ అని ఉంది. కృష్ణరాజసాగర డ్యామ్ ప్రాజెక్ట్, కృష్ణరాజసాగర డ్యామ్ అనేది ఉంది. నియర్ బై ది శ్రీరంగపట్నం, శ్రీరంగం దగ్గర కృష్ణరాజసాగర్, నియర్ బై ది మైసూర్. సో కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటటువంటిది ఉంది. ఓకేనా, ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటక రాష్ట్రంలో కలిగి ఉంది. ఓకేనా. మూడవది వచ్చినట్టయితే కనుక ఆనికట్ డ్యామ్ ఆర్ రిజర్వాయర్ అని అంటాం. డ్యామ్ ఆర్ రిజర్వాయర్ అనేటటువంటిది ఉంది. ఆనికట్ డ్యామ్ ఆర్ రిజర్వాయర్. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక తమిళనాడు రాష్ట్రంలో కలిగి ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఆనికట్ రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అనేటటువంటి కలిగి ఉంది. హేమావతి డ్యామ్ కర్ణాటక రాష్ట్రంలో, కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆనికట్ డ్యామ్ ఆర్ రిజర్వాయర్ అనేటటువంటిది కలిగి ఉన్నాయి. ఓకేనా, ఇలా ప్రాజెక్టులు అనేటటువంటివి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులుగా కలిగి ఉన్నాయి. మరొకటి అయినటువంటిది తమిళనాడు రాష్ట్రంలో కలిగి ఉన్నటువంటిది మెట్టూరు డ్యామ్ అనేటటువంటిది కూడా ఉంది. మెట్టూరు డ్యామ్ అనేటటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో మెట్టూరు డ్యామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి ఇక్కడ అంటే కనుక, మెట్టూరు డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ స్టాన్లీ రిజర్వాయర్ అనేటటువంటిది ఏర్పడింది. సో మెట్టూరు డ్యామ్ స్టాన్లీ రిజర్వాయర్ ఏ నది పైన ఉంది అని అంటే కావేరీ నది పైన ఉంది. ఒక మరి మెట్టూరు డ్యామ్ నిర్మించడం వల్ల ఏర్పడ్డ రిజర్వాయర్ ఏది అంటే స్టాన్లీ రిజర్వాయర్ అనేటటువంటిది ఉంది. కావేరీ నదిపై ఉన్నటువంటి మెయిన్ ప్రధానమైన ప్రాజెక్టులు ఏమేమంటే కనుక హేమావతి డ్యామ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆనికట్ డ్యామ్ ఆర్ రిజర్వాయర్ తమిళనాడులో ఉంది. మెట్టూరు డ్యామ్ ఉంది, ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది నిర్మించడం వల్ల ఏర్పడ్డ రిజర్వాయరే అంటే బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడ్డ రిజర్వాయరే స్టాన్లీ రిజర్వాయర్. మ్యాప్ వస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు మరొకటి అయినటువంటిది ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేటువంటి దానికి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కావేరీ నది అనేటటువంటి ఉంటే కావేరీ నది తీరాన్ని ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు ఏమేమి ఉన్నాయి? ఇక పట్టణాలు ఓకేనా, పట్టణాలు ఏమేమి ఉన్నాయి? టౌన్స్, ప్రధానమైనటువంటి నది పరివాహకం వెంబడి ఉన్నటువంటి పట్టణాలు. ఒకటి కలిగి ఉన్నటువంటిది మైసూర్ ఉంది. ఓకే, కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ఉంది. మాండ్యా ఉంది. మాండ్యా అనేది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది. మాండ్యా. ఓకేనా, సెకండ్ వన్ మాండ్యా అనేటటువంటిది ఉంది. ఓకే, మరియు మూడవది అయినటువంటిది దాంతో పాటుగా కలిగి ఉన్నటువంటిది అలాగే ముందుకు వస్తే ఈరోడ్ అనేటువంటి తమిళనాడులో ఉంది. ఈరోడ్ ఓకేనా, ఈరోడ్ అనే తమిళనాడులో ఈరోడ్ ఉంది. తిరుచిరాపల్లి ఉంది. తిరుచురాపల్లి తమిళనాడు బనానాస ఉత్పత్తికి ఒక అరటిపళ్ళ ఉత్పత్తికి ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం తిరుచురాపల్లి తమిళనాడులో ఉంది. ఓకేనా, తిరుచురాపల్లి అనేటటువంటిది ఉంది. మరొకటి అయినటువంటిది తంజావూర్ ఉంది. ఓకే, తంజావూర్ కలిగి ఉంది. తంజావూర్, ఈరోడ్ అనేటటువంటిది ఉంది. మైసూర్ ఉంది. మాండ్యా ఉంది. ఓకేనా, ఇది దీంతో పాటుగా అంటే ఇవి ప్రధానమైనటువంటి పట్టణాలు, కావేరీ నది తీరాన్ని ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు. డైరెక్ట్గా అడుగుతుంటాడండి ఇందులో తిరుచురాపల్లి లేదా తంజావూరు అనేటటువంటిది ఒక ఏ నది తీరాన ఉంది అంటే కావేరీ నది తీరాన కలిగి ఉంది అని చెప్పేసి ఇవి పట్టణాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరొకటి అయినటువంటిది
ఇక్కడ మనకు ప్రాజెక్టులుగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక్కొక్కటిగా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక మెట్టూరు రిజర్వాయర్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. మెట్టూరు రిజర్వాయర్ అనేటువంటిది ఉంది. మెట్టూరు రిజర్వాయర్, భవానీ సాగర్ రిజర్వాయర్ అంటారు. ఆనికట్ రిజర్వాయర్ అనేటటువంటిది ఉంది. ఆనికట్, ఇగో ఇక్కడ ఆనికట్ రిజర్వాయర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటటువంటిది కూడా ఉంది. డ్యామ్ రిజర్వాయర్ కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటటువంటిది కూడా కర్ణాటక రాష్ట్రంలో కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటటువంటిది కూడా ఉంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. నెక్స్ట్ వస్తే మరొకటైనటువంటిది ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటి? మరి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత ఏముంది? కావేరీ నది ప్రాధాన్యత ఏంటి? కావేరీ నది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మూడవ పెద్ద నది. దక్షిణ భారతదేశంలో మూడవ పెద్ద నది, థర్డ్ బిగ్గెస్ట్ రివర్ సౌత్ ఇండియా, కావేరీ రివర్. మొదటిది గోదావరి, రెండవది కృష్ణ, మూడవ పెద్ద నది ఏది అంటే కనుక అది కావేరీ నది. మరియు కావేరీ నది అనేటటువంటిది, కావేరీ నది వివాదాస్పదమైనటువంటిది. కావేరీ నది వివాదాస్పదం, కాంట్రవర్షనల్ రివర్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు. కర్ణాటక ఎక్కువ వాడుకుంటుందని తమిళనాడు, తమిళనాడు ఎక్కువ వాడుకుంటుందని కర్ణాటక. కానీ ఆయకట్టు మాత్రం తమిళనాడుకే ఎక్కువ ఉంది కావేరీ నది పరివాహకం వెంబడి. సో కాబట్టి తమిళనాడు కర్ణాటకల మధ్య వివాదాస్పదమైన నది ఏది అంటే కనుక కావేరీ నది వివాదాస్పదమైంది. ఒక నికర జలాలను, నెట్ ఇరిగేటెడ్ వాటర్స్ కానీ నికర జలాలైన నెట్ వాటర్ అనేటటువంటి వాటిని కర్ణాటకను ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. మెట్టూరు డ్యామ్ను కట్టి భవానీ సాగర్ కంటే ముందు కూడా కట్టేసి కర్ణాటకను యూటిలైజ్ చేసుకుంటుందని తమిళనాడు ఆరోపిస్తుంది. కొల్లిడం అనే పేరుతోటి తమిళనాడు రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ కొల్లిడం అనేటువంటి ద్వారా కూడా వాటర్ అనేటటువంటిది ఒక తమిళనాడు వాడుకోవాలని చెప్పేసి భావిస్తుంది. సో ఇలాగా వివాదాస్పదమైనటువంటిది ఏ రాష్ట్రాల మధ్య కావేరీ నది వివాదాస్పదము ఉంది అంటే కర్ణాటక తమిళనాడుల మధ్య. ఓకే, మరొక అంశం ఏంటంటే కనుక కావేరీ నది పరివాహకం వెంబడి తమిళనాడు కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్. రెండోది ఏంటంటే కనుక ఎస్పెషల్లీగా మొట్టమొదటిసారిగా ఈ నది పరివాహకం వెంబడి కేరళ కూడా ఉంది. సో ఆ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల ఆ ప్రాంతం ఉంది కదా, మనం అన్నాం చూడండి సత్యమంగళం అని చెప్పేసి. ఆ ప్రాంతం దగ్గర ఏంటంటే కనుక ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాల వల్ల కానీ, అటు నాగర్హోల్ కావచ్చు, ఇటు సత్యమంగళం పార్కు కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఏమవుతాయంటే కనుక ఈశాన్య ఋతుపవనాల వల్ల, నైరుతి ఋతుపవనాల వల్ల, ఈశాన్య నైరుతి ఋతుపవనాల వల్ల ఇక్కడ ఆ రెండు ఋతుపవనాల వల్ల వర్షం కురుస్తుంది. జనరల్గా ఏంటంటే కనుక ఏదో ఒక ఋతుపవనాల వల్ల ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణకైనా మనకు ఎక్కువగా లబ్ధి పొందేటటువంటి ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఒక నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంతగా ఉండవు. రాయలసీమ ప్రాంతంకు లేదా తెలంగాణలో దక్షిణ తెలంగాణకు మాత్రమే కొంత యూజ్ అవుతాయి. కానీ ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాల వల్ల ఈ కావేరీ నది పరివాహకం వెంబడి వర్షం పడుతుంది, వర్షం కురుస్తుంది. సో దానివల్ల కాస్త అంటే ఆ నది పరివాహకం అంటే దాని ఉపనదులు కావచ్చు, అవన్నీ వాటి వల్ల కావేరీ నది పరివాహకం వెంబడి వర్షం కురుస్తుంది. కాబట్టి సుమారుగా 8 నుంచి 9 నెలల పాటు నీటి లభ్యత ఉంటుంది. ఓకేనండి, ఇది 8 to 9 months. మన దగ్గర ఇన్ సీజన్ టైంలో నైరుతి అంటే కనుక 3 నెలలు గట్టిగా, మ్యాక్సిమం అంటే 4 months. కానీ ఆ తర్వాత గోదావరికైనా కృష్ణాకైనా ఫ్లో తగ్గిపోతుంది. వాటర్ ఉంటాయి కానీ ఫ్లో తగ్గిపోతుంది. కానీ కావేరీ నది వెంబడి 8 నుంచి 9 నెలల పాటు నీటి లభ్యత ఉండటం వల్ల ఈ నీటి లభ్యత దృష్ట్యా ఏమంటున్నామంటే కావేరీ నదిని దక్షిణ గంగా అని పిలుస్తున్నా. నీటి లభ్యత దృష్ట్యా దక్షిణ గంగా అని ఏ నదికి పేరుంది అంటే కావేరీ నది అని చెప్పాలి. ఓకేనండి, నీటి లభ్యత దృష్ట్యా దక్షిణ గంగా అని దేనికి పేరుంది అంటే కావేరీ నదికి చెప్తాం. అలా కాకుండా దక్షిణ గంగా అని ఏ నదికి పేరుంది అంటే గోదావరి అని చెప్పుకోవాలి. నీటి లభ్యత దృష్ట్యా వాటర్ అవైలబిలిటీ సీజనల్ టైంలో మాత్రమే అని చూస్తే మనకు గోదావరి వస్తుంది. కానీ సీజనల్ అని కాకుండా ఈశాన్య నైరుతి మాన్సూన్స్ వల్ల అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల వాటర్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఒక దక్షిణ గంగా, సౌతర్న్ గంగా అని చెప్పేసి దేన్ని పిలుస్తున్నామంటే కావేరీ నదిని పిలుస్తుంటాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మరి అందుకే ఇక్కడ దక్షిణ గంగా అని పిలుస్తున్నాం. 8 నుంచి 9 నెలల పాటు నీటి లభ్యత ఉంది కాబట్టి
కావేరీ నది పరివాహక ప్రాంతమైన ఎస్పెషల్లీ తంజావూర్, తమిళనాడులోని తంజావూరు ప్రాంతం అనేటువంటిది వరికి ధాన్యాగారంగా పిలువబడుతుంది. వరిని అత్యధికంగా పండిస్తుంటారు. గ్రనరీ డెల్టా ఆఫ్ ఇండియా లేదా సౌత్ ఇండియా ఏది అని అంటే తంజావూర్ అని పిలుస్తుంటాం. ధాన్యాగారపు జిల్లా అంటే కూడా తంజావూర్, డిస్టిక్ ఏరియా అన్నా కానీ తంజావూరే. గ్రనరీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ధాన్యాగారం ఏది అని అన్నా కానీ తంజావూరును పిలుస్తుంటున్నాం. ఒకప్పుడు పిలిచాం, ఇప్పుడు ఇంకాస్త కొంచెం వాటర్ అవైలబిలిటీ అనేటువంటి తగ్గిపోవడం వాటి వల్ల దృష్ట్యా కూడా తంజావూరు అనే ప్రాంతంలో కొంత క్రాప్ అనేటటువంటిది డెన్సిటీ తగ్గిపోయింది. సో కాకపోతే పేరు అలాగే ఉంది, తంజావూరు అనేటటువంటిది పిలుస్తున్నాం. ఓకేనా. సో అందుకే ఇక్కడ దీన్ని ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి తంజావూరును పిలిచేవారు. సో ఈ విధంగా తంజావూరు అనేటటువంటిది ఫేమస్. తమిళనాడులో తంజావూరు అనేటటువంటిది. దక్షిణ గంగ అంటున్నాం, తంజావూరు అనేటటువంటి దాన్ని కూడా పిలుస్తున్నాం. మరియు తంజావూరు అనేటటువంటి దాన్ని గ్రనరీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది కూడా తంజావూరును పిలుస్తున్నాం. ఓకేనా. గ్రనరీ ఆఫ్ డెల్టా అని చెప్పేసి కూడా తంజావూరు కావేరీ నది డెల్టా ప్రాంతంని కూడా పిలుస్తుంటుంటాం. ఎందుకంటే మనకు మాన్సూన్స్ వల్ల వాటర్ అవైలబిలిటీ ఉండటం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే. సో దక్షిణ భారతదేశంలో మూడో పెద్ద నది ఏదన్నా కావేరీ నది ఏ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? కావేరీ రివర్ కాంట్రవర్షనల్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. మరి వాటర్ అవైలబిలిటీ అనేటటువంటిది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కావేరీ బేసిన్ మొత్తం కూడా 8 to 9 months వాటర్ అవైలబిలిటీ ఉండటం వల్ల సౌత్ గంగా అని పిలుస్తున్నాం. ఎస్పెషల్ తంజావూరును కూడా పిలుస్తున్నాం. ఓకేనా. సో ఈ విషయాన్ని మనము ప్రాధాన్యతగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెన్స్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్నా. సో ఇది మనకి ఇక్కడ కావేరీ నదికి సంబంధించినటువంటి ఏమేం చెప్పుకున్నాం. కావేరీ నదిలో ఒకసారి చూస్తే జన్మస్థల ప్రదేశం ఎక్కడుంది? బ్రహ్మగిరి శ్రేణులలో భాగంగా తల కావేరి వద్ద జన్మించింది. ఆ తర్వాత వస్తే ఆ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తూ పోతుంది అంటే కర్ణాటక, తమిళనాడులో. కర్ణాటక నుంచి తమిళనాడులోనికి భవానీ సాగర్ వద్ద ప్రవేశిస్తుంది. అలా పోయేసి పూంపువా అనేటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే. మరియు అదేవిధంగా అదే కావేరీ డెల్టా ప్రాంతం, ఆ ప్రాంతమే కావేరీ డెల్టా ప్రాంతం. మరోవైతే ఉపనదులు ఏమేమి ఉన్నాయి ఒకసారిగా చూస్తే కబిని ఉంది, లక్ష్మణ తీర్థ ఉంది, భవానీ అనేది ఉంది, మరియు సువర్ణవతి అనేటటువంటిది ఉంది, అమరావతి అనేది ఉంది, ఆర్కావతి అనేటటువంటిది ఉంది, హేమావతి అనేటటువంటి ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీస్గా ఉన్నాయి. క్లియర్. మరియు అదేవిధంగా ఆ నది తీరానున్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు అనేటటువంటి ఏమేమి ఉన్నాయి? ఆ ముఖ్యమైనటువంటి పట్టణాలు అనేటటువంటి ఏమేమి ఉన్నాయి అంటే కనుక మనకు ప్రధానంగా చూసినట్టయితే కనుక చెప్పాం, మైసూర్ ఉంది, మాండ్యా ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీరంగపట్నం కూడా ఉంది, తిరుచురాపల్లి అనేటటువంటిది ఉంది, తంజావూరు అనేది ఉంది. ఓకేనా. ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే. మరియు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకో విషయం ఇంకా ఎక్స్ట్రాగా మనకు అడిగితే కనుక కావేరీ నదిపై ఉన్నటువంటి జలపాతాలు కూడా ఉన్నాయి. కావేరీ నదిపై గల జలపాతాలు, వాటర్ ఫాల్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. కావేరీ నదిపై గల జలపాతాలు అబ్జర్వ్ చేస్తే ఒకటి ఒగెనకల్ జలపాతము అనేటటువంటిది ఉంది. ఒగెనకల్ జలపాతం, ఒగెనకల్ వాటర్ ఫాల్ అనేటటువంటిది ఉంది. ఒగెనకల్ వాటర్ ఫాల్ అనేటటువంటిది తమిళనాడు, కర్ణాటకల మధ్య వివాదాస్పదం. ఏదైతే ఇంపార్టెన్స్గా అవుతుందో అది వివాదాస్పదం. ఓకేనది ఇది ఎందుకంటే అది బార్డర్లో ఉండటం. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే బార్డర్లో ఉండటం ఇది, లేదా మీరే వాడుకుంటున్న వాటర్ అనేటువంటిది. అలా ఒగెనకల్ వాటర్ ఫాల్ అనేటువంటి తమిళనాడు, కర్ణాటకల మధ్య వివాదాస్పదమైనటువంటి జలపాతంగా ఉంది. అది అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒగెనకల్ జలపాతం అనేటువంటి. రెండవది శివసముద్ర జలపాతం అనేటువంటిది ఉంది. శివసముద్ర జలపాతం వాటర్ ఫాల్ అనేటువంటిది ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో శివసముద్ర అనేటటువంటి జలపాతం అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడే కాస్త 1902వ సంవత్సరంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్, హైడ్రలాజికల్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని నెలకొల్పారు. సేమ్ టైంలో మనకు మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు 1902.
టు 1905 మధ్య కాలంలో ఒక అది శివసముద్ర జలపాతం 1902 సంవత్సరంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేటువంటిది రూపకల్పన జరగడం జరిగింది. మరియు ఒగెనకల్ వాటర్ ఫాల్ అనేటువంటిది కావేరీ నది పైన ముఖ్యమైన జలపాతాలు ఒగెనకల్, శివసముద్ర జలపాతము. క్లియర్? ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది కావేరీ నదికి సంబంధించినటువంటి విషయం.